कोहिर मंडल के तमाम ग्राम पंचायत में बीआरएस पार्टी ताइदी सरपंच उम्मीदवारों को अपना कीमती वोट देकर भारी अक्सरियत से कामयाब बनाए। सदर बीआरएस कोहिर मंडल मिस्टर नरसिम्लो ने कहा, मिस्टर केसीआर ने तेलंगाना की अवाम के लिए कई स्कीमात को रुबे अमल में लाते हुए हर मजहब के लोगों को फायदा पहुंचाया। कांग्रेस हुकूमत सिर्फ ऐलानात करती है, अमल गारत। द ब्यूरो रिपोर्ट, WNI న్యూస్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। నా పేరు నర్సింలు, కోయిర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్। ఈరోజు మీడియా సమావేశంలో గతంలో 2 సంవత్సరాల పూర్తి చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది। మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎన్నో జూటా హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు కాబోతుంది। వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకు కానీ 420 హామీలకు కానీ ఏది ఒక్కటి కూడా వాళ్ళు చెయ్యక ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం జరిగింది। నేను మీడియా ముఖంగా కొన్ని విషయాలు మీ ముందుంచబోతున్నాను। మీరు కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు। గతంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతనికి ఎవ్వరు కూడా ఈ హామీల గురించి ఇవి అడగడం ఎవ్వరు కూడా చేయలే। అతను తెలుసుకున్నాడు, అయ్యో ఇక్కడ బీదవాళ్ళు, మన తెలంగాణ రాష్ట్రంలో బీదవాళ్ళు ఈ పూటకు ఒక కూతురు పెళ్లి చేయని నాన్న దీనావస్థలో ఉన్నారు, వీరికి ఏమన్నా సాయం చేయాలనే ఉద్దేశంతో అతని గొప్ప మనసుతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఒక ప్రోగ్రాం పెట్టాడు। అది పెట్టిన తర్వాత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని సరే దురదృష్టం స్వల్ప మెజార్టీతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది। అది కూలిపోవడానికి కారణం ఏంటంటే దొంగ హామీలు చెప్పి ఏ రకంగానైనా మనం గడ్డనెక్కాలి, గడ్డనెక్కి సీట్ అయితే మొదలు సంపాదించుకోవాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేసి షాదీ ముబారక్ ఇస్తే 1,16,16 రూపాయలు ఏం చాలుతాయమ్మా మీకు, ఏమైతాయి మీకు, నేను దాంతో కలిపి 1 తులం బంగారం ఇస్తాను। ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా? నాయన మీకు ఒకటే అడుగుతున్నాం మేము, మీరు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు దేవుడేరుగా, ఈ 1,16,16 రూపాయలు మాత్రం ఇవ్వడానికి కూడా మీరు చచ్చిపోతున్నారంటే ఇక మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు। దాంతోపాటు అది పోయింది, షాదీ ముబారక్ బాయ్, కళ్యాణ లక్ష్మి బాయ్, రైతు బంధు ఏడుంది? రైతు బంధు 6 నెలలకు ఒకసారి 2 పంటలకు మా మహానుభావుడు కేసీఆర్ గారు రైతు గురించి ఆలోచించి, రైతు చాలా పరిస్థితి చాలా ఖరాబ్ ఉన్నది, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటివి, తర్వాత తెలంగాణను అతని చచ్చిపోయే మూమెంట్ వరకు పోరాడి తెలంగాణను తెచ్చుకొని నా తెలంగాణ బిడ్డలు అన్నాడు। నా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంది, ఏ ప్రోగ్రాం చేస్తే తెలంగాణ రైతులు ముందుకు పోతారని ఉద్దేశంతో మా నాయకుడు రైతు బంధు అని తీస్తే ఆ రైతు బంధు కూడా 15,000 ఇస్తాం, అతను 10,000 ఇస్తున్నాడు కదా, 15,000 రూపాయలు ఇస్తాం, అక్కడ అబద్ధం చెప్పారు। ఆ 15,000 ఇస్తామని 12,000 కుదిచ్చారు। ఆ 12,000 అయినా ఇప్పటి వరకు ఏ కొందరికి వచ్చిందా రాలేదా దేవుడేరుగా, అవి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంలో లేనటువంటి ముఖ్యమంత్రి। అదిగోని రైతు బీమా తీసుకోండి। నేను ఒకటే అడుగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మాణిక్యరావు అన్న నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం।
మా ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ రైతు బీమా చెప్పుకుంటే ఇది నా గ్రామం బిలాల్పూర్, నా మండలి కాదు, నా విలేజ్ ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రమాదవశత్తున చనిపోయినా, ఏ రోగం వచ్చినా చనిపోయినా, 2 గుంటల భూమి అతడి పేరు మీద ఉంటే ఆ పిల్లలు అనాథలు అవుతారు. ఒక కుటుంబం పోషించేవాడు చనిపోతే పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, వాళ్ళు అనాథ అవుతుంది, రోళ్ల పాలవుతుంది అని ఆలోచించి ఏం చేశాడు? రైతు బీమాని పథకం పెట్టి అప్లికేషన్ వెట్టుడు కాదు, ఖాళీ ఏఈఓలకు ఆధార్ కార్డు అవి చూపెడితే 8 రోజులల్లా 5 లక్షల రూపాయలు ఏ నాయకుడిని ప్రమేయం లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతా లోపలికి 5 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ కాదా? మరి అది పోని కేసీఆర్ కిట్ అని పెట్టాడు మహానుభావుడు. కేసీఆర్ కిట్ ఏంది? కేసీఆర్ కిట్ అనేది ఒక అమ్మాయి గర్భవతితోటి ఉండి ఆమె పౌష్టికాహారాలు ఇచ్చుకుంటూ గర్భవతితోటి ఉండి 9 మాసాలు మోసిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్ళి ప్రస్తుతం అయినాక అదే గవర్నమెంట్ వెహికల్ మీద తెచ్చి కేటీఆర్ కిట్ అని పెట్టి సబ్బులు, పౌడర్, గీడర్, ఇస్ను అన్ని పెట్టి ఇంటి దాకా సాగనంపించిన ఘనత కేసీఆర్ది కాదా? అతని ఒక ఆడపడుచు పిల్ల పుడితే 13,000 రూపాయలు, బాబు పుడితే 12,000 రూపాయలు ఈ స్కీమ్ పెట్టింది కేసీఆర్ కాదా? అది చేస్తే ఈరోజు అది కూడా ముడిచేశారు. అది ఎందుకు చేశారు? అయ్యో గరీబులు ఉంటారు, మనకు ఒకటి ఉంటుంది, పాప పుట్టిన తర్వాత 21 రోజు అని మనం తొట్టెల జూలా అని పెడతాం, జూలలు వేస్తాం. ఆ తొట్టెల గరుసు కూడా వాళ్ళని ఎందుకు వేపియాలి, అది కూడా మనమే చేయాలని చెప్పి అది తెచ్చి చేపించిన ఘనత కేసీఆర్ది కాదా? ఎన్నో కార్యక్రమాలు చేశారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు ఏమంటున్నారు? అప్పుల పాలు చేసిండు. ఇది వాస్తవం. ఒక ఇంటి సంసారం నడిపించుకున్నాలంటేనే కొంతనో గొప్పనో అప్పు అవుతుంది. ఈ అప్పుతో పాటు డెవలపింగ్ కనిపించకొచ్చిందా? అప్పుతో పాటు ఈరోజు 9.5-10 సంవత్సరాలు మా ప్రభుత్వము, మా కేసీఆర్ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని కోట్ల అప్పు ఉన్నది అనేది వాస్తవం చెప్తున్నావు. నువ్వు చెప్పేది వాళ్ళు చేసింది తక్కువ, నువ్వు చెప్పేది ఎక్కువ. అప్పుతో పాటు అభివృద్ధి కూడా చెప్పాలి కదా. నువ్వు అప్పుతోటి అభివృద్ధి ఏందనేది కూడా చెప్పాలి కదా. అది చెప్పక నువ్వు 2 సంవత్సరాలల్లా మేము చేసిన అప్పు కన్నా, మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కన్నా డబల్ అప్పు ఇప్పుడు చేసినావు 2 సంవత్సరాలకు. ఆ డబల్ అప్పు చేసి ఏడబెట్టినావు డబ్బులు. ఎక్కడ పోయినాయి? చక్కగా ఎక్కడ పోతున్నాయి? ఢిల్లీ పోతున్నాయి ఆ డబ్బులు. ఆ ముడుపులు తీసుకుపోయి అక్కడ తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి సోనియా అమ్మ కాళ్ళ కింద తాకట్టు పెడుతున్నావు నువ్వు కాదా? ఏం చెప్పాలి నీకు? ఎన్నో ఉన్నాయి. మన బతుకమ్మ సీరియల్ అని మహానుభావుడు కేసీఆర్ గారు పెడితే నువ్వేం పెట్టావు? ఇందిరమ్మది అని పెట్టావు. సరే ఓకే. ఈ రోజులలో హిందువులు కానీ ఎవరు కానీ ఏమనుకుంటారంటే ముత్తైదా బోల్తే ముత్తైదాతో పాటు ఏనైతే ముత్తైదాలు బోల్తే ముత్తైదాలు ముట్టవలసినది అది అని చెప్తారు. ఈ పొద్దు ఇందిరమ్మ పేరు చెప్పి సీరియల్ ఇచ్చినావు, బతుకమ్మలే సీరియల్ ఇచ్చినావు. అది ఎవరికి ఇచ్చినావు? నువ్వు డాక్రా మహిళలు అంటావు, ఏదో మహిళలు అన్నావు, సీరియల్ ఇచ్చినావు. మళ్ళీ మిగతా వాళ్ళు ఏం కావాలి? కేసీఆర్ ఇచ్చినప్పుడు బతుకమ్మ సీరియల్ అని ఇంటింటికి 4 ఉన్న 4కి ఇయ్యలేదా? అది లేదా నీకు? మళ్ళీ ఈరోజు ఏం చేసినావు నువ్వు? ఈ హౌసింగ్ అని పెట్టినావు, నువ్వు ఇండ్లదని పెట్టినావు. గాంధీ భవన్ అమ్మి హౌసింగ్ కట్టియాయా? ఈ పైసలు ప్రజల సొమ్ము. ఏమన్నారు మీ కాంగ్రెస్ నాయకులు? ఏమంటున్నారు? మా కాంగ్రెస్ నాయకుడు అయితేనే, మా కాంగ్రెస్ నాయకులకైతేనే మేము ఇండ్లు ఇస్తాం. గతంలో మేము చేశామా అటువంటి పని మేము చేశామా? ఒక్కసారి చెప్పు. చేశామా చెప్పు. మేము అన్నాము, మా నాయకుడు అని ఏం చెప్పాడు? ఒకటే అన్నాడు మా నాయకుడు. ఈరోజు మేము కూడా గతంలో అడిగింటే అన్నా మాకెవరు అడగడం లేదు అంటే ఒకటే చెప్పాడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఏమన్నారు? ఈరోజు మనము తెలంగాణ తెచ్చుకున్నాం,
ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ మన వాళ్ళే. 4 కోట్ల జనాలు కూడా మన వాళ్ళే. ఆ ఉద్దేశంగా ఎన్నడూ అనలేదే. అందరికి ఫలాలు అందలేదా? కాంగ్రెస్ వాళ్ళకు రైతు బంధు రాలే, కాంగ్రెస్ వాళ్ళకి రైతు బీమా రాలే. ఇది ఎక్కడ న్యాయం ఉన్నది? ఈరోజు హరాస్మెంట్ చేస్తున్నారు. మీరు పోలీసులు మీ ముందు పెట్టుకుంటున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి మొత్తుకుంటుంది. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మనము జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారు బల్ల గుద్ది చెప్పాడు, మైనార్టీల ఓట్లు ఎలక్షన్ అన్నప్పుడే మైనార్టీ ఓట్లు, మైనార్టీ సోదరులు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. ఒక్క క్యాబినెట్లో ఒక మంత్రిని తీసుకోలే, ఒక పోస్ట్ ఇవ్వలేదు వాళ్ళకు. మైనార్టీలు ఎప్పుడు కాంగ్రెస్ అంటే మైనార్టీ, మైనార్టీ అంటే కాంగ్రెస్ అన్నప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ఒక్క మైనార్టీ కన్నా చేశారా? అది దెబ్బ కొట్టినాం. జూబ్లీహిల్స్లో మా కేటీఆర్ దెబ్బ కొడితే అజారుద్దీన్ గారిని తెచ్చి మంత్రివర్గంలో చేయడం, ఆ ఘనత కూడా బీఆర్ఎస్దే కాదా? ఈరోజు అజారుద్దీన్కు మంత్రివర్గంలో స్థానం వచ్చిందంటే బీఆర్ఎస్ది కాదా అని అడుగుతున్నాను నేను. ఇక్కడ అన్ని తప్పుడు ప్రచారం, పోలీసులు అడ్డం పెట్టుకొని హరాస్మెంట్ చేయడం. ఏ రోజన్నా కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఎంఐఎం అని ఏ రోజన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేనా? ఎవరన్నా హరాస్మెంట్ చేసినా కండబడ్డాయా? గ్రామం లేదన్నా, ఏమున్నది? ఒక నాయకుడు పెద్ద నాయకుడు అనేటోడే చీరి పడేస్తా, కోసి పడేస్తా, పేగులో వేసుకుంటా అంటే ఈ గ్రామ స్థాయిడు ఎందుకు అన్నాడు? వాళ్ళు నేర్పుతేనే వీళ్ళు అంటున్నారు కదా, అతను నేర్పుతేనే కదా అన్ని హరాస్మెంట్లు. ఇది ధర్మం కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుతున్నా, కాంగ్రెస్ నాయకులకు కోరుతున్నా, మనం ప్రత్యేకంగా ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరి అదృష్టంలో ఏముంటుందో నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఏది ఎన్నుకున్నా మనం శిరస వహించాలి కదా. ప్రజలు ఎన్నుకున్న దాన్ని మనం శిరస వహించాం. చేసిన తర్వాత ఎవరైనా గ్రామాల డెవలప్మెంట్ కానీ ఏ దానికైనా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయి, మండలాల అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రాల అభివృద్ధి చెందుతాయి. కానీ మీరు ఆ పోకడే లేదు కదా. మాది మా ప్రభుత్వం, మా ప్రభుత్వం మాది, మీ ప్రభుత్వమే. మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సొమ్ము కాదు కదా. రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ము. గాంధీ భవన్ అమ్మింది కాదు కదా, గాంధీ భవన్ డబ్బులు కాదు కదా, ప్రజలు ఇచ్చిన సొమ్మే కదా ఇది. మీరు అదెందుకు ఆలోచించకొచ్చాం? మాది 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 అని జంపలు కొట్టుకుంటే కాదు కదా. రేపు తప్పకుండా ఇంకా 2 సంవత్సరాలు ఓపిక పడతాం. మా మీద ఎవరెవరైతే ఇచ్చేస్తుండ్రో మాకు తెలుసు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు హరాస్మెంట్ చేస్తుండ్రు. ఆ దానికి పనిష్మెంట్ మేము మంచిగా మా నాయకుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. దానికి సరి అయిన మూల్యం చెల్లించడానికి తయారులో ఉన్నారు మా నాయకులు. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, మా శాంతియుతం, మా పార్టీ అనేది క్రమశిక్షణ గల పార్టీ. అందరి తెలంగాణ బిడ్డలు, అందరం తెలంగాణ బిడ్డలమని స్లోగన్ ఇచ్చి ముందుకు తీసుకుపోయినాను. టీఆర్ఎస్ ప్రభుత్వం మా నాయకులు క్రమశిక్షణ చేసింది. మీరెవ్వరితోటి ఇది చేయకూడదు, అందరు కలిసిమెలిసి పోవాలి, గ్రామాలు డెవలప్ చేయాలి. ఏం చేసిందన్న? గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరూరికి ట్రాక్టర్లు ఇచ్చి చెత్తబండి నడిపించుకుంటూ ఇది లేకుండా ఎంత సంతోషంగా చేస్తే ఈరోజు ఏమైంది? 2.5 సంవత్సరాలు అవుతున్న దగ్గర మీ ప్రభుత్వం వచ్చి